చందమామ కథ వజ్రసేనుడి నిర్ణయం. పూర్వం వజ్రగిరి అనే చిన్న పట్టణంలో వజ్రసేనుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు వ్యాపారంలో కోట్లు గడించినా చాలా కాలం పాటు సంతానం లేక బాధపడ్డాడు. చివరకు అతడికి వినయపాలుడు, విజయపాలుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. లేక కలిగిన ఆ పిల్లలను వజ్రసేనుడు, అతడి భార్య రూపమతి ఎంతో గారాబంగా పెంచసాగారు. బాల్యం నుంచి విజయపాలుడు అన్నం తినడం దగ్గర నుంచి ప్రతీదీ తనే స్వయంగా చేయాలనే పట్టుదల చూపేవాడు. ఇందుకు భిన్నంగా వినయపాలుడు ప్రతి చిన్నదానికి తల్లి మీద, దాసదాసీల మీద ఆధారపడుతూ ఉండేవాడు. ఈ తేడా గమనించిన రూపమతి తన చిన్న కొడుకు విజయపాలుడు తనకు దూరమైపోతున్నట్లే బాధపడేది. కానీ భార్య ద్వారా సంగతి తెలుసుకున్న వజ్రసేనుడు పిల్లవాడికి అటువంటి స్వతంత్రపు నడవడి మంచిదే, వాడి ఇష్టప్రకారమే జరగని అనేవాడు. ఆ విధంగా భిన్న స్వభావాలు గల ఆ అన్నదమ్ములిద్దరూ క్రమంగా యుక్త వయస్కులై విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న వజ్రసేనుడు కొడుకులిద్దరికీ వ్యాపారంలో స్వయంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఈ కారణం వల్ల కొద్ది రోజుల్లోనే ఇద్దరిలోకి విజయపాలుడే చురుకైన వాడన్న సంగతి వజ్రసేనుడికి గ్రాహ్యం కాసాగింది. వజ్రసేనుడి వ్యాపార భాగస్వాములు, అతడి పరిజనులు అందరూ కూడా విజయపాలుడిని చురుకుదనాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. అయితే అదే సమయంలో వినయపాలుడి వంటి గుణనిధి, పితృవాక్య పాలకుడు కూడా మరొకరు ఉండరు అని కూడా అనేవారు. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు వజ్రసేనుడు విజయపాలుడిని పిలిచి, నువ్విక స్వయంగా వ్యాపార బాధ్యతలు నిర్వహించవచ్చు. అయితే నాకు ఒక ఆలోచన ఉన్నది. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టలేక భాగస్వాములను కలుపుకోవాల్సి వచ్చింది. అందుచేత లాభాలు రావటానికి నా తెలివితేటలే ముఖ్య కారణమైనప్పటికీ వచ్చిన దాన్ని పంపకం చేయవలసి వచ్చింది. నీకు ఈనాడు ఒక సరికొత్త వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన మూలధనాన్ని నేను అవలీలగా సమకూర్చగలను. అది తీసుకొని నువ్వు మన పొరుగునే ఉన్న విశాల నగరానికి వెళ్ళు. అక్కడ కొబ్బరి వ్యాపారానికి మంచి గిరాకీ ఉన్నది. నీ తెలివితేటలతో అక్కడ కొబ్బరి వ్యాపారాన్ని చెయ్యి, ఏమంటావు అని అడిగాడు. విజయపాలుడు సంతోషంగా అలాగే నాన్న అన్నాడు. ఈ జవాబుకు వజ్రసేనుడు తృప్తిపడి, అయితే మరొక ముఖ్యమైన సంగతి, నా భాగస్వామి వరుణదత్తుడు తన కుమార్తెలు మాలవిక, మృణాలినిని నీకు వినయపాలుడికి ఇస్తానని కబురు చేశాడు. ఇద్దరు విద్యారూపగుణవంతులే. కానీ పోల్చి చూస్తే మాత్రం మాలవిక మృణాలిని కంటే అన్నింటిలోనూ అధికురాలు. ఆమె పెద్దది గనుక వినయపాలుడికి వధువుగా నిర్ణయిస్తే బాగుంటుంది. ఇక మృణాలిని చేసుకోవడం నీకు ఇష్టమే కదా అన్నాడు. విజయపాలుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని, మృణాలిని గురించి వినడమే కాదు నాన్న, ఒకసారి చూశాను కూడా, నాకు ఇష్టమే అన్నాడు. భర్త ద్వారా విషయాలన్నీ తెలుసుకున్న రూపమతి మాత్రం కొడుకుల వివాహ వార్తలకు ఎంత ఆనందించిందో, విజయపాలుడి నూతన వ్యాపార పథకాలకు, విశాల నగరానికి అతడి ప్రయాణాలకు అంతా విని చాలా బాధపడింది. వజ్రసేనుడు నిర్ణయించిన ప్రకారమే కొద్ది రోజుల్లోనే వినయపాలుడి వివాహం మాలవికతోనూ, విజయపాలుడి వివాహం మృణాలినితోనూ జరిగిపోయాయి. వివాహమైన కొద్ది రోజులకే విజయసేనుడు విజయపాల మృణాలినిలిద్దరినీ వెంటబెట్టుకొని విశాల నగరానికి వెళ్ళి అక్కడి ఏర్పాట్లన్నీ చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు. బయలుదేరే ముందు అతడు విజయపాలుడితో, నాయనా, ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసి నేను చాలా అలసిపోయాను. సముద్ర తీర ప్రాంతాన ఉన్న ఈ విశాల నగరంలో నివాసం నాకు చాలా హాయిగా ఉన్నది. మీ అమ్మతో పాటు కొన్నాళ్ళు ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు. తండ్రి మాటలకు విజయపాలుడు చిన్నగా నవ్వి, నన్ను విశాల నగరంలో వ్యాపారానికి ప్రోత్సహించిన నాడే ఏదో ఒకనాడు మీరు ఇలా అడగబోతారని ఊహించాను నాన్న. ఇది మీ ఇల్లు. మీ ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకోవటానికి ఒకరిని అడగవలసిన పని లేదు. ఎదుగుతున్న బిడ్డ అన్ని పనులు స్వతంత్రంగా చేసుకోవటానికి సహకరించడం తల్లిదండ్రులకు ఎంత బాధ్యతో, వయస్సు మళ్ళీపోతున్న తల్లిదండ్రులకు విశ్రాంతినిచ్చి వారికి అన్ని పనులు చేసి పెట్టడం
సేవ చేయడం పిల్లలకు అంతే బాధ్యత అన్నాడు. ఆ జవాబుకు వజ్రసేనుడు చాలా ఆనందించి విజయగిరికి తిరిగి వచ్చి భార్యకు మాత్రమే జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న రూపమతి అయిష్టంగా తల ఊపి, నిజంగా మీరు అలసిపోయి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. వజ్రసేనుడు నవ్వి, అది అబద్ధమా? అది అబద్ధమని అనుమానమా అని ఎదురు ప్రశ్న వేశాడు. దానికి రూపమతి, అలాగే అనిపిస్తున్నది. విజయపాలుడికి వ్యాపారంలో కానీ ఇతరితరా కానీ మీ సహాయ సహకారాలు అవసరం లేదు. కానీ వినయుడు మాత్రం మీరు లేనిదే ఒక్క నిమిషం ఉండలేడు. ఇన్నాళ్ళుగా మీరు లేనందువల్ల వ్యాపారంలో కొంత నష్టం వచ్చిందని బాధపడుతున్నాడు. తల్లిదండ్రులుగా బలహీనుడైన వినయుడిని అంటిపెట్టుకుని ఉండడమే మన కర్తవ్యం. పైగా మనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళటానికి వినయుడు కోడలు కూడా ఎంతమాత్రం ఒప్పుకోరు అన్నది. భార్య మాటలు విన్న వజ్రసేనుడు, పోనీ ఒక పని చెయ్యి, మనం కొన్నాళ్ల పాటు విజయుడు దగ్గర ఉండటానికి వెళ్ళబోతున్నట్టు కోడలికి చెప్పి చూడు. ఆ పని వినయుడు లేని సమయంలోనే చేయి సుమా అన్నాడు. రూపమతి ఒక క్షణం ఆగి, సరే, మీ మాట ఎందుకు కాదనాలి, మీరు వినయుణ్ణి వదిలి వెళ్ళటానికి కోడలు అస్సలే ఒప్పుకోదు చూడండి అన్నది. మర్నాడు వాడిన మొహంతో తన దగ్గరికి వచ్చిన రూపవతిని చూసి వజ్రసేనుడు, ఏం మాలవికకు చెప్పావా అని అడిగాడు. చెప్పాను అని కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ, ఏముంటుంది, అసలు ఆ పిల్లకి మనం ఇక్కడ ఉండడమే ఇష్టం లేనట్టుంది. ముందు ఏం మాట్లాడలేదు. తర్వాత మంచిదే అత్తయ్యా, ఈయన ఎలాంటివారో విజయుడు కూడా మీకు అలాంటి కొడుకే కదా అని తప్పించుకుంది అన్నది రూపవతి. అయితే ఇక ప్రయాణానికి నీకేమీ అభ్యంతరం లేనట్టేనా అని అడిగాడు వజ్రసేనుడు. బాగుంది, వినయుడు ఒప్పుకోవద్దా అని అన్నది రూపవతి. వాణ్ణి ఒప్పిస్తానులే, నేటికి 10వ రోజునే మన ప్రయాణం అన్నాడు వజ్రసేనుడు. ఆ మర్నాడు వజ్రసేనుడు వినయుడితో తన ప్రయాణం గురించి చెప్పి, నేను ఖచ్చితంగా ఇన్నాళ్ల తర్వాతే తిరిగి వస్తానని చెప్పలేను. ఇక్కడి వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా నీకే అప్పచెప్తున్నాను. అవసరమైతే మీ మామగారు వరుణదత్తుడి సలహా తీసుకో. ఒక్క విషయం గుర్తుంచుకో, వ్యాపారి అయిన వాడెప్పుడు సత్వరంగా స్వీయ నిర్ణయం తీసుకోగలిగి ఉండాలి. అప్పుడే వ్యాపారంలోనే కాక జీవితంలో కూడా రాణిస్తాడు అని రెండవ కొడుకు విజయుడు దగ్గరకు ప్రయాణం అయ్యాడు. విశాల నగరం చేరిన వజ్రసేనుడికి వజ్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. 2 నెలలు గడిచేసరికి వినయపాలుడు కూడా మంచి వ్యాపార దక్షత సంపాదించాడని, అతడి యాజమాన్యంలో వజ్రసేనుడి హయాంలో కూడా రానన్ని లాభాలు వస్తున్నాయని వార్తలు రాసాగాయి. వినయుడిలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించిన వజ్రసేనుడు ఒకనాడు విజయుణ్ణి, నాయనా, కొన్నాళ్ల క్రితం నేను మీ అమ్మతో కలిసి ఇక్కడికి వస్తానన్నప్పుడు ఆ సంగతి ముందుగానే ఊహించానన్నావు. ఇప్పుడు నీ అన్న మంచి వ్యాపార దక్షుడు అయ్యాడని తెలుసుకున్నాక నేను ఏమని అడగబోతున్నానో ఊహించగలవా అని ప్రశ్నించాడు. ఊహించగలగడం ఏమిటి నాన్న? ఎప్పుడో ఊహించాను. ఇక్కడి వ్యాపారం అంతా ఎత్తిగట్టి తిరిగి మనమంతా మన స్వస్థలం విజయగిరి వెళ్ళబోతున్నాం అన్నాడు విజయపాలుడు. దాపులో ఉండి సంభాషణ విన్న రూపమతి ఎక్కడా లేని ఆశ్చర్యంతో భర్తను, వజ్రగిరికి తిరిగి ప్రయాణం సరే, ఇక్కడి వ్యాపారం అంతా ఎత్తిగట్టడం ఏమిటి? అసలు మీరు వజ్రగిరి వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ కొత్త వ్యాపారం దేనికి ప్రారంభించినట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి వజ్రసేనుడు, నీ ప్రశ్నలకు జవాబులిచ్చే తీరుబాటు నాకు ఇప్పుడు లేదు. మనం వజ్రగిరి చేరాక కావాలంటే మరికొన్ని ప్రశ్నలు కూడా కలిపి అడుగు, అప్పుడు జవాబు చెప్తాను అన్నాడు. అందరూ తిరిగి వజ్రగిరి వచ్చేశారు. ఆ తర్వాత రూపమతి ఒకనాడు భర్తను తాను విశాల నగరంలో అడిగిన ప్రశ్నలే అడిగింది. అప్పుడు వజ్రసేనుడు ఆమెతో, నీకు కలిగిన అనుమానాలను దాచకుండా అడగటం మేలే అయ్యింది. లేకపోతే కొడుకుల మధ్య నేనేదో పక్షపాతం చూపుతున్నానన్న బాధ నీకు మిగిలిపోయేది. వినయపాలుడిలో వ్యాపార విషయాల గురించి సొంత నిర్ణయాలు చేసే గుణం లోపించింది. ఇతరుల మీద ఆధారపడే ఈ లక్షణాన్ని వాడిలో బాల్యం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే అక్క చెల్లెల్లో తెలివిమంతురాలైన మాలవికను వాడికి భారీగా చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా రూపమతి అయిష్టంగా తలాడించింది.
ఇది గమనించిన వజ్రసేనుడు ఆమెను, నీకేదో కొత్త అనుమానం కలిగినట్టున్నది, ఏమిటది అని అడిగాడు. మీరు అన్నట్టు మాలవిక అంత తెలివిగలదే అయితే వినయుడికి తగిన సలహాలిచ్చి సాయపడవచ్చు కదా, మరి అలా జరగలేదు అన్నది రూపమతి. అందుకు కారణం చెబుతా విను అంటూ వజ్రసేనుడు ఒక్క క్షణం ఆగి, నేనిక్కడుండగా తన సలహాలు వాడు పాటించడని మాలవిక గ్రహించింది. అందుకే మనం విశాల నగరం వెళ్తున్నామన్నప్పుడు కాదు అనకుండా ముభావంగా జవాబు చెప్పింది. అయితే సూక్ష్మగ్రాహి అయిన విజయుడు ముందే నా పథకం అంతా ఊహించగలిగాడు. ఏదేమైతేనేం వినయుడు మనం ఇక్కడ లేని కాలంలో స్వతంత్రంగా ఆలోచించి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోగల దక్షత సంపాదించాడు. నా నిర్ణయం ఫలించింది. ఇది జరిగాక విజయుడు ఎక్కడో విశాల నగరంలో ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడే అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ వ్యాపారాన్ని సమర్థంగా నడపగలరు అన్నాడు. ఇది విని రూపమతి ఎక్కడా లేని ఆశ్చర్యంతో, మాట మాత్రంగానైనా నాతో చెప్పకుండా ఎంత పెద్ద ఆలోచన చేశారండి అంటూ భర్తను మెచ్చుకున్నది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.